ఒక హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, ఆయనకు శౌర్య పథకం వచ్చింది. రాష్ట్రపతి శౌర్య పథకం పొందినటువంటి తొలి పోలీస్ అధికారి ఒక హెడ్ కానిస్టేబుల్ యాదయ్య గారికి సెల్యూట్ కొట్టాల్సిందే. తన ప్రాణాలు పోతుంటే ఇద్దరు దొంగలని ప్రాణాలను పనంగా పెట్టి దొంగలను పట్టుకుంటుంటే కడుపులో గుచ్చి లేకపోతే అక్కడ ఇక్కడ కత్తిపోట్లు పడుతుంటే కూడా ఇద్దరు దొంగలను పట్టుకున్నాడు. 15-16 రోజులు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యన ఉండి ఇవాళ మళ్ళీ బతికి ఉన్నాడు. ఆయనకు రాష్ట్రపతి శౌర్య పథకం వచ్చింది. రోజు ఈ దొంగ పోలీసుల కంటే కూడా ఒక మంచి పోలీసు గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి కేంద్ర సర్కార్ నుంచి వచ్చినటువంటి ఈ శౌర్య పథకం ద్వారా పోలీసుల్లో కొంత అరే మేము చేస్తే మేము ఎంత చేసినా మమ్మల్ని ఎవరు గుర్తించరు అనేటువంటిది కాదు, ఇగో మేము మంచి పని చేస్తే గుర్తించేటువంటి అవకాశం ఉందని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. తన ప్రాణాలను ఒడ్డి నిజమే అంటే పోలీసులు అంటే తమ ప్రాణాలు పోయినా సరే అక్కడ ప్రజలకు రక్షణ కలగాలి, దొంగలను పట్టుకోవాలనేటువంటి ప్రాథమిక సూత్రం ఉంటుంది కదా. దొంగలంటే కేవలం దొంగతనమే కాదు, సమాజంలో ఉండేటువంటి చీడ పురుగులను ఏరిపారేయడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసేటువంటి వాళ్ళే పోలీసు వాళ్ళు కదా, వాళ్ళ ప్రాథమిక సూత్రం కదా. అట్లా ఒక హెడ్ కానిస్టేబుల్ తెలంగాణకు సంబంధించినటువంటి మాదాపూర్లోనే ఎక్కడనో పనిచేస్తున్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ చూసి ఈ అవినీతిలో చిక్కుతున్నటువంటి అనకొండలుగా ఉన్నటువంటి అనేక మంది పోలీస్ ఆఫీసర్లు బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఒక హెడ్ కానిస్టేబుల్ తనకు పోతే ఒక దొంగ దొరకలేదు పట్టుకుంటే వదిలేసిరు, పోనీ ఆయన మీద దాడి చేస్తుంటే కత్తులతో దాడి చేస్తున్నప్పుడైనా వదిలేయచ్చు, నాకే ఉన్నది ఇంతమంది పోలీసులు ఉండగా నా ఒక్కనికే ఉన్నది ఏముంది, వాళ్ళు పోతే దొంగలు ఇంకో చోట దొరుకుతారు అని అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోలే ఒక కానిస్టేబుల్. తన జీవితాన్నైనా సరే త్యాగం చేయడానికి సిద్ధపడి దొంగలను కరడు కట్టినటువంటి దొంగలని కర్ణాటక రాష్ట్రం వాళ్ళని ఇద్దరిని పట్టుకున్నాడు. వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. ఈయనకు శౌర్య పథకం వచ్చింది. సరే ఇప్పుడు ఈయన చచ్చిపోతే ఏమవుతుండే, వాళ్ళ కుటుంబం ఆగమవుతుండే అంటే ఆయన పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఆ ఉద్యోగ దాంట్లో భాగంగా ఆయన ప్రాణాలు పోతుండేనేమో. కానీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక మంది త్యాగం చేసిరు. ఇవాళ ఆ త్యాగం చేసినటువంటి పోలీసులందరికీ కూడా సెల్యూట్ చేయాల్సిందే. అయితే ఒకరో ఇద్దరో ముగ్గురో 100 మంది పోలీసులు ఉంటే 100 మంది దొంగలు కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ శాతం పెరుగుతున్నది. ప్రతిదానికి లంచం అనేటువంటిది పోలీస్ శాఖలో పెరిగిపోతున్నటువంటి అంశం. లేకపోతే వేధింపులు, లంచం తీసుకోకపోతే వ్యక్తిగతమైనటువంటి వేధింపులు, లేకపోతే రాజకీయ పెత్తనాలకు తలొగ్గేటువంటి పరిస్థితి. నిజమైనటువంటి న్యాయం కళ్ళ ముందు ఉన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి పోతున్నటువంటి పోలీసులకి నిజంగా కానిస్టేబుల్ యాదయ్యకి సెల్యూట్ చేయాల్సినటువంటి సందర్భమే ఇది, దానికి సంబంధించినటువంటి వారికి.